సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆరోపించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ హరీష్ రావును బాడీ షేమింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. ఇక ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటే భజన చేయాలా అంటూ ఫైర్ అయ్యారు. ఇట్లా స్ట్రేట్ గా సమాధానం చెప్పమని అడిగితే ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, హరీష్ రావు గారి మీద బాడీ షేవింగ్ చేయడం, ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మసైపోతారు అన్న మాట మాట్లాడడం, ఇట్లా అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా మా సభ్యులు, మా డిప్యూటీ లీడర్లు, అయ్యా మేము అడిగింది ఏంది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మా వాళ్ళు అడిగితే మైక్ ఇవ్వమని వేడుకుంటే మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారిని ఆపకపోవడం ఒకటి, మా వాళ్ళకు దానికి మైక్ ఇవ్వకపోవడం, పైగా ఇంకా శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి?